రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళే హౌస్ లో ఉండాలి. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. సూపర్ వచ్చాడు 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 నాగరాజు గారు వేసుకోండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. ఆలస్యం లేకుండా మన టీవీ మొదలు పెట్టండి. ఇప్పుడు ఏమంటున్నా వచ్చి, నువ్వు నా తప్పేం లేదు, నేను బయట పెట్టినా తప్పు లేదు, కానీ నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి సారీ అన్నా. నువ్వు చేసిన తప్పు కాదన్నప్పుడు సారీ చెప్పకు. సూపర్ అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఏదేమైనా నీకు ఏదొచ్చినా నాతో చెప్పక్క. నేను ఎందుకు చెప్పినావు ఆ మాట? ఏదో తేడాగా ఉందంటే తెలిసి కూడా లాగి పెట్టి కొడదాం అనిపించింది ఇప్పుడైతే మామ. నాకైతే నాకు సీరియస్ గా టెంపర్ లేస్తుంది. పోతే పోయిన షో అన్నపూర్ణ ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అన్నం పరబ్రహ్మ అన్నం ఫ్రెష్ గా వచ్చిన అప్డేట్స్ లో మీది నిఖిల్ ది ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? నచ్చలేదు కాబట్టి నో కామెంట్స్. ఏదో తేడాగా ఉందంటే You have to understand, I don't belong to your adulterated comedy. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మిమ్మల్ని ఒపీనియన్ అడిగాను, మీరు నో కామెంట్స్ అన్నారు. ఓకే, మీరిద్దరు ఇలా ఏమైనా చేసుకుంటున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరిద్దరు ఇలా ఏమైనా చేసుకుంటున్నారు, మీ ఇద్దరు ఏమైనా నడుస్తుంది అని. Stop it. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. Stop it now. I'm not ready to take your conversation. Stop it. Just stop it. అప్పుడు మీరు నన్ను అనొద్దు. దెబ్బ అదర్స్ కదా. మణికంఠ సార్, ఆ కత్తులకి సంబంధించిన కాగితం ఉంది, ఆ డీటెయిల్స్ చదువు. నాకు భయం అవుతుందిరా. మొదలు పెట్టు. తుప్పు పట్టిన కట్టి ఏ పనులలోనూ ఏదో తేడాగా ఉందంటే someone who needs to take off the mask. సరేలే, తెలుగు నేను చెప్తానులే. నిజ స్వభావాన్ని బయట పెట్టే ఆట ఆడాలి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. దానికోసం ఈ కత్తితో పొడవాలి. మొదలు పెట్టండి. విష్ణు, ఎందుకు చెప్పు. మనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు మాటలు చాలా హర్టింగ్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ అంటే సంబంధం లేకపోయినా ఒకరిని ఆ బిరుదు ఇవ్వడం, ఆ ట్యాగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఫీలింగ్. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? సోనియా విషయంలో నీకు బాధ ఉందా లేదా చెప్పు మాకు. లేదు సార్, షీస్ ప్లేయింగ్ హర్ గేమ్, ఐఎమ్ ప్లేయింగ్ మై గేమ్. లేదు అని సత్య మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సోనియా బాగా ఆడుతున్నాను ఫీలింగ్ నీకు? అదైతే చెప్పలేను సార్, టాస్క్ గేమ్ అని. మరి హౌస్ లో చాలా మంది ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ప్రేరణ ఏంటో, ప్రేరణ వాగుడుకాయ అన్నారు, వసపెట్టన్నారు, అంత నాకు కనపట్లేదమ్మా. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. సార్ వాగుతున్నా కానీ అది కనిపించట్లేదు. వాగుతున్నావా? ఎక్కడ కనిపించలేదు. సరే సరే. సో ఐ థింక్ హిస్ సోషల్ స్కిల్స్ అండ్ మింగ్లింగ్ స్కిల్స్ కొంచెం రస్ట్ అయిపోయాయి, అందుకే రస్ట్ కత్తి. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. యష్మి అంటే తన దాకా వస్తే తల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే తోక అన్న కేటగిరీలో అనిపించింది నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఐ హోప్ మణికంఠ ఈ వారంతో అయిపోయింది. ఎస్ సార్, ఎస్. ఇక నుంచి నువ్వు ఆటలో లేకపోతే హౌస్ లో ఉండవు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ అన్నది రేపు చూద్దాము. ఓకే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.